నగరంలోని స్థానిక 48వ డివిజన్ మెక్లిన్స్ రోడ్ నందుగల సయ్యద్ మీరా మొహిద్దీన్ షా కాద్రీ మసీదు నందు రంజాన్ సందర్భంగా ముస్లింలు పాటించే ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ అధ్యక్షులు సిద్దిక్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్ష విరమణ సందర్భంగా వారికి ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, రఫీ, అస్లాం, సురేష్, ఆవుల నాగేంద్ర, ఆసిస్, ఆరిఫ్, మస్తాన్, 48వ డివిజన్ ముస్లిం మైనార్టీ నాయకులు, మత పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. गलत ट्रॉली अस्सलामुअलैकुम, नमस्ते. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని, 48వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు మెక్లిన్స్ రోడ్లో మీరా మొహిద్దీన్ దర్గాకి రావడం జరిగింది. దర్గా లోపల మసీదు ఉంది. అలాగే దర్గా లోపల పోయేసి మీరా మొహిద్దీన్ దర్గా లోపల పోయి అతను ఆశీస్సు తీసుకున్నాము. నేను చంద్రశేఖర్ అన్న అందరం కలిసి. చంద్రశేఖర్ అన్న దానికి మాల వేయడం జరిగింది. అక్కడ పోయి ఫాతిహా చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఈరోజు 24వ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకి భోజనాలు పెట్టడం జరిగింది చంద్రశేఖర్ అన్న. అలాగే వాళ్ళు దువా తీసుకోవడం జరిగింది. ఈ నెల అంతా ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకి ఒకటి మంచిది ఏంటంటే, రంజాన్ నెలలో ఏముంటే కూడా మన దగ్గర ₹1,00,000 ఉంటే దాంట్లో ₹20,000 బీద వాళ్ళు ఖర్చు పెట్టి వాళ్ళు బట్టలు కొనుక్కోవాలా, వాళ్ళకి ఏదైనా కొనుక్కోవాలా అని చెప్పి తీసివ్వాలా. దాని పేరు జకాత్ అంటారు. జకాత్ తీసి ఇవ్వడమే పెద్ద పండగ. జకాత్ తీసుకోకపోతే అది పండగే కాదు. అందుకు మన దగ్గర బంగారు ఉన్నా, నగలు ఉన్నా, డబ్బులు ఉన్నా, ఏదైనా ఆస్తి ఉన్నా దాంట్లో నుంచి భాగం తీసి ఇమాములకి, మౌజన్లు అడిగి బీద వాళ్ళకి డబ్బులు పంచాలా. పంచితే అది మనతో మనం ఎంత సంతోషంగా ఉంటామో అవతల వాళ్ళు కూడా అలాగే సంతోషంగా ఉండాలని చెప్పి మేము అందరినీ ప్రజల్ని కోరుకుంటున్నాము. ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మైనార్టీ సిద్దిక్ ఆధ్వర్యంలో మీరా మొహిద్దీన్ దర్గాలో ఇఫ్తియార్ విందుకు విచ్చేసిన పెద్దలు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారికి, అలాగే ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఇక్కడ వచ్చిన ముస్లిం సోదరులందరికీ
ఈ రోజు ఏమంటే మీరా మోహిన్ దర్గాకి వచ్చి ఈ రోజు ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు దువా చేసి అందరూ ఈ సుఖ సంతోషాలతో ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళు రంజాన్ నెల 30 రోజులు ఒక్క పొద్దులు ఉంటారు. ప్రతి ఒక్కరి కోసం దువా చేసి అందరూ అల్లా దయ వల్ల ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో రంజాన్ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇది ఇఫ్తార్ విందు ఈ రోజు ఇవ్వడం ఇక్కడ చాలా సంతోషకరం. అలాగే ఇక్కడ సిద్దిక్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరు పాల్గొని సిద్దిక్ కోసం మంచి దువా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మీరా మొహిద్దీన్ దర్గా, ఈ దర్గా పవిత్రత విశిష్టత అందరికీ కూడా తెలిసిందే. ఈ ప్రాంతంలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా ఈ దర్గాకు వచ్చి దేవుని యొక్క దువా చేయడం కానీ, అలానే ఆయన ఆశీస్సులు తీసుకోవడం కానీ, ఆయన ఆశీస్సులతో అల్లా ఆశీస్సులతో ఈ సమాజం బాగుండాలి, ప్రతి ఒక్కరు బాగుండాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కోరుకోవడం, ఆ కోరిన కోరికలన్నీ కూడా నెరవేరడం కూడా ఈ దర్గా మసీదు యొక్క విశిష్టతను అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి మీరా మొహిద్దీన్ దర్గా మసీదుకి ఈ రోజు రావడం కానీ, దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు సిద్దిక్ బాయ్ కానీ, అలానే మా ఖలీల్ బాయ్ కానీ, మిగిలినటువంటి మా లీడర్స్ అందరూ కూడా ఈరోజు వారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడికి రావడం, వీరందరితో పాటు ఈరోజు ఇక్కడ ఈ ప్రేయర్స్ లో పాల్గొనడం కానీ, అందరూ బాగుండాలా అన్న ఆలోచనతో వారితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా అల్లా ఆశీస్సులతో నెల్లూరు నగరం కానీ, ఆంధ్ర రాష్ట్రం కానీ సుఖ సంతోషాలతో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలానే ఈ రంజాన్ సుమారుగా మొత్తం 30 రోజుల్లో ఇప్పటికి 23 రోజులు పూర్తయి ఈ రోజు 24వ రోజు గడుస్తా ఉంది. రాబోయే 6 రోజుల పాటు కూడా వీరందరితో పాటు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, చివరి రోజున రంజాన్ రోజున కూడా అందరితో కలిసి వైఎస్ఆర్సీపీ లీడర్స్ కార్యకర్తలు అందరితో కలిసి మైనార్టీ సోదరులందరినీ కలవడం కూడా జరుగుతుంది. తప్పకుండా అందరికీ ఒక మంచి జరగాలని ఆ అల్లాని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను.